ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియో మన మన సాయినాథుడు ఎల్లవేళలా మనందరినీ కాపాడుతాడని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో అప్పుల బాధలు తగ్గాలన్నా, పోయిన డబ్బులు తిరిగి రావాలన్నా ఏం చేయాలి, దానికి పరిష్కారం ఏమిటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా విషయాల్లో ప్రతి మనిషిని ముందుకు సాగాలంటే ఎర్రనోటు ఉంటేనే బ్రతకగలము అని అందరికీ తెలిసిందే. ఇకపోతే చాలా రిలేషన్స్లో డబ్బులు ఇచ్చి అడగాల వద్దా అని అడిగితే ఎలా ఫీల్ అవుతారు అని ఆలోచిస్తారు. ఇంకా చెప్పాలంటే ఇచ్చినోడి బాధ ఎలా ఉంటుందంటే మింగలేము కక్కలేము అనేసి సిచ్యువేషన్లో ఉంటారు. ఇంకా కొంతమంది మేధావులు డబ్బులు తీసుకొని ఆ స్థలం నుండి ఖాళీ చేసి పరారీలో కూడా ఉంటారు. మరి కొంతమంది ఎన్నో కష్టాలు పడి రూపాయికి రూపాయి పోగు చేసి దాచిపెట్టిన డబ్బులను సేవింగ్స్ చేయకుండా వడ్డీ కోసం మరొకరి చేతుల్లో పెట్టి మోసపోయిన వారు కొంతమంది ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ జీవితాల్లో కొద్దో గొప్పో నష్టపోయే ఉంటారు. ఇలా నష్టపోయిన డబ్బుల కోసం మనకు ఆ డబ్బులు తిరిగి రావాలంటే నా దగ్గర 2 మంత్రాలు ఉన్నాయి, శ్లోకాలు. చక్కగా వాటిని పారాయణం చేసుకుంటే ఖచ్చితంగా నీకు డబ్బులు అనేది వస్తుంది. తప్పకుండా ఇప్పుడు నేను చెప్పేది నోట్ చేసుకోండి. హ్యూ కా యం ఏ లా మహాసిద్ధం ఓం ఫట్. హ్యూ కా యం ఏ లా మహాసిద్ధం ఓం ఫట్. ఈ మంత్రాన్ని చెప్పుకోండి. ఇంకొక మంత్రం చెప్తాను, ఇది కూడా నోట్ చేసుకోండి. ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణ నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణ నమః. ఇప్పుడు దీనిని ఏ టైంలో ఎప్పుడు ఎన్ని రోజులు పారాయణం చేయాలి అనేది చెప్పుకుందాము. ఈ సాయి శ్లోకం ఏ టైంలో అయినా చెప్పవచ్చు. పారాయణం అనేది ఖాళీగా ఉన్నప్పుడల్లా మనసులో అనుకోండి. మొదటి శ్లోకం చెప్పాను కదా, దాన్ని ఎలా పఠించాలి అనేది చెప్తాను. తెల్లవారుజామున 4 గంటల తర్వాత ఎప్పుడైనా లేదా 5 గంటలకు ఎప్పుడైనా సరే తెల్లవారుజామున 11 రోజులు పారాయణం చేయాలి. 3 టైమ్స్ లేదా 9 టైమ్స్ లేదా 21 సారి. కానీ ఇలా మీకు ఎంతసేపు టైం కుదిరితే అంతసేపు అలా పారాయణం చేసుకోండి. నేను చెప్పిన నెంబర్సు 3 టైమ్స్, 9 టైమ్స్, 21 టైమ్స్ ఏదైనా చూస్ చేసుకోండి. మీకు టైం కుదిరినప్పుడు పారాయణం చేసుకోండి. 2వ శ్లోకం పారాయణం చేయండి. తప్పకుండా మీ డబ్బులు రిటర్న్ అనేది వస్తాయి. అతి త్వరలో మీ డబ్బులు రావాలంటే తెల్లవారుజామున కానీ పారాయణం చేస్తే తప్పకుండా మనీ అనేది రిటర్న్ వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తెల్లవారుజామున ఈ శ్లోకాలు పఠిస్తే, ఎందుకంటే అది బ్రహ్మముహూర్తం కాబట్టి మన అనుకున్నది ఏదైనా అనుకున్నా సరే ఖచ్చితంగా ఆ టైంలో సాధిస్తాము. అందుకోసం మీరు మార్నింగ్ తెల్లవారుజామున 9 సార్లు అయినా 21 సార్లు అయినా 11 రోజులు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ చెప్పాను కదా, ఆ శ్లోకాన్ని పఠించండి. తప్పకుండా ఫలితం అనేది పొందుతారు. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.